అందరికీ నమస్తే. నా వెనుక ముగ్గురు చెగువేరాలు కనిపిస్తున్నారు. తెలంగాణ చెగువేరాలు వీళ్ళు. సార్ హరగోపాల్ సార్, ఆకునూరు మురళి సార్, ఈ పక్క కోదండరాం సార్. ముగ్గురు నిజంగానే తెలంగాణకు చెగువేరాలు వీళ్ళు. ఎందుకంటే తెలంగాణ జనానికి ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ప్రశ్నించే గొంతులు. మనకు తెలుసు, ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా కోదండరాం సార్ ఎంత పనిచేసిండ్రు, ఎట్లా పనిచేసిండ్రు, అప్పుడు ఏం జరిగింది అంతా మనకు తెలుసు. ఇక ఆకునూరు మురళి సార్ గురించి కూడా తెలుసు. లాస్ట్ గవర్నమెంట్ మీద ఫిరంగి అయిపోయిండు ఆకునూరు మురళి సార్. ఎట్లా అంటే ప్రతి అంశాన్ని తన భుజాన వేసుకొని తిరిగిండు, తన భుజాన వేసుకొని మాట్లాడిండు, జనం కోసం మాట్లాడిండు, జనాల తరపున మాట్లాడిండు. ఇక ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఆరోగ్యం సహకరించకపోయినా అవసరం మేరకు, అత్యవసరం మేరకు జనాల తరపున, జనాల గొంతుకై ప్రొఫెసర్ హరగోపాల్ సార్ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. కానీ ఏమైందో తెలియదు. ఒక 5.5-6 months నుంచి ఈ ముగ్గురు మూగపోయినారు. అసలు వీళ్ళ గొంతు వినక చాలా రోజులు అవుతుంది. వీళ్ళు మాటలు మాట్లాడక ఇన్ని రోజులు అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైపోయినరు, తెలంగాణ జనాల కష్టాలన్నీ మాయమైపోయినాయి అనుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకు కష్టాలే లేవు, సమస్యలన్నీ మటుమాయమైపోయినాయి అనుకున్నారా? తెలియదు. కానీ ముగ్గురు మూగబోయి మాట్లాడడం బంద్ చేసిండ్రు. తెలంగాణ జనానికి సమస్యలు లేవా అంటే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యలు ఉంటాయి, ఎంత మంచి లీడర్ వచ్చినా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల తరపున గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారు సార్లు. ఎందుకో తెలియదు. హరగోపాల్ సార్ను కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. సారు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, లేకపోతే సారు ఇంకా మాట్లాడడానికి సందర్భం కోసం వెయిట్ చూస్తున్నామో తెలియదు. కానీ వీళ్ళిద్దరు సారు, ఎందుకంటే సార్ని ఎందుకు నేను అంత కన్సర్న్ చూపిస్తున్నంటే, సారు రాజకీయాలకు అతీతంగా ఉంటారు. సారు రాజకీయాలలో నాకు పలానా పోస్ట్ కావాలనో, నాకు పలానా ముఖ్యమంత్రి పిలిచి నాకు టిఫిన్ పెట్టాలనో, లేకపోతే పలానా ముఖ్యమంత్రి నన్ను పిలవాలనో అట్లా ఎదురు చూసే వ్యక్తి కాదు ప్రొఫెసర్ హరగోపాల్ సార్. కాబట్టి బహుశా ఆయన ఆరోగ్యం కన్సర్న్ చేస్తే, ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తే నిజంగానే సార్ కొంత వీక్గా ఉన్నారు. బహుశా అవసరం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడతారేమో. ఇప్పటికే మాట్లాడి ఉండేది అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇంకా ఇద్దరు కోదండరాం సార్ మీకు 67 years. మీరు ఇప్పుడు ఎందుకు అధికార పార్టీని మోస్తున్నారో తెలియదు. నిజానికి మీరు ఎప్పుడు ఏ అధికార పార్టీకి కూడా ఒత్తాసు పలకలే ఇప్పటివరకు మీ జీవితంలో. ఎప్పుడు మీరు ప్రశ్నించే గొంతే, పౌర హక్కుల నేతగా మీరున్నారు. ఈ రాజకీయాల కన్నా ముందు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కన్నా ముందు పౌర హక్కుల నేత. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మీరు ప్రభుత్వం మీద ఫిరంగులు ఎక్కువ పెట్టిండ్రు, ఆ ప్రభుత్వాలు దిగొచ్చేటట్లు చేసిండ్రు. అది మీ గొప్పతనం. కానీ ఎందుకో మీ గొప్పతనాన్ని మీరు వదిలేసిండ్రేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 6 నెలలకెళ్ళి జనాల సమస్యలు ఎన్ని ఉన్నాయి. జనాలు నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులు, మళ్ళీ ఆత్మహత్యల బాట పడుతున్న తెలంగాణ రైతులు, అన్నదాతలు, ప్లస్ రైతు బంధు లాస్ట్ టైం అగ్రికల్చర్కు రైతు బంధు రాక, పంట సాయం రాక తిప్పలు, రుణమాఫీ చేస్తామని గత ఈ ప్రభుత్వం హామీ ఇస్తే అయిపోతుంది కదా అని ఆశించిన రైతన్నలు, ప్లస్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఈ స్కూల్స్ ఫీజులు తగ్గించాలి. ఎవరు అడగాలి? స్కూల్ ఫీజులు తగ్గించాలి. స్కూల్స్ లక్షలు, కాలేజీలు లక్షలు, నర్సరీ పిల్లగానికి ₹1,00,000 ఫీజు అడుగుతున్నారు. పేదలు ₹1,00,000 పెట్టి ఏ స్కూల్లో చేర్పించే అవకాశం లేదు. ఇప్పుడు అట్లాంటి వాతావరణం లేదు, అట్లాంటి శక్తి లేదు. ప్లస్ కాలేజీలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎవరు మాట్లాడాలి సార్? మీకు పదవే కావాలనుకుంటే కోదండరాం సార్, మీకు ఎప్పుడో రాజ్యసభ వచ్చేది, ఎప్పుడో డిప్యూటీ సీఎం అయ్యేది, ఎప్పుడో ఏ పెద్ద పదవి వచ్చేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారా మీరు? ఎమ్మెల్సీ పదవి ఈ ఎలక్షన్స్ కూడా అయిపోతే గవర్నర్ కోటాలో వస్తుంది కాబట్టి నేను మాట్లాడకూడదని మౌనంగా ఉంటున్నారా మీరు? ఇది మీకు తగ్గుతుందా సార్? మీకు తగునా? 67 సంవత్సరాల వయసులో మీకు పదవి కోసం ఆశనా సార్? ఇన్ని రోజులు పదవి కోసం కాదు కదా సార్ మీరు కష్టపడ్డది. మీరు జనం కోసం మాట్లాడింది పదవుల కోసమా? ఏ పదవికి ఆశపడి మౌనంగా ఉన్నారు సార్ మీరు? పోనీ రాజకీయ నాయకుడు అయిపోయినరు, జనసేన పెట్టిండ్రు కదా, కోదండరాం సార్ రాజకీయ నాయకుడు అయిపోయినరు, ఇక రాజకీయంలోనే ఉంటారు, జనాల కష్టాలు సార్కి అవసరం లేదు అనుకుందామా? అట్లే అనుకోవాలా? ఎన్ని హత్యలు జరుగుతున్నాయి సార్? పొలిటికల్ హత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు మీకు కనిపించడం లేదా? రాజకీయ హత్యలు కనిపించడం లేదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకు సార్ మీరు అడగలేదు?
ఎందుకు సార్ మీరు మాట్లాడలేదు? మీకు కనబడలేదా సార్? ఎవ్వరి కష్టాలు కనబడతలేవా? ప్రజల కష్టాలు ఏమి కనబడతలేవా సార్ మీకు? ఒక్క మాటనైనా కనీసం ఎక్కడైనా ఒక్క మాట ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తే సర్కారు గడగడలాడుతుంది సార్. జనం కోసం పనిచేసే సర్కారులు ఏదైనా సరే, గత ప్రభుత్వాన్ని కూడా మీరు గడగడలాడించారు, మీరు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సార్ ప్రశ్నించలేకపోతున్నారు? కేవలం ఎమ్మెల్సీ పదవి కోసమేనా? ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారా సార్? జనాలు ఎటన్నా పోనా, జనాలు ఏమయ్యానా పోనా, మీరు మాత్రం ఎమ్మెల్సీ పదవి తీసుకొని హ్యాపీగా ఉందామనుకుంటున్నారా? ఇక మీ జీవిత చరమాంగంలో ఎమ్మెల్సీతో కీర్తిని మూటగట్టుకుందాం అనుకుంటున్నారా? నేను ఇంతకుముందే అన్నా, మీకు పదవులు కావాలంటే చాలా పదవులు వచ్చాయి సార్. మీరు పదవులకు ఎప్పుడు సాగిలపల్లే. మీకు జనమే మాట, జనం మాట, జనం బాట, జనమే ఇంపార్టెంట్ అనుకున్నారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఎందుకు సార్ పదవుల కోసం ఆశపడి సాగిలపడుతున్నారు? పదవుల కోసం ఎందుకు సార్ నోరు మూసుకున్నారు? అంటే మొత్తం తెలంగాణ అంతా నాశనం అయిపోయిన తర్వాత మాట్లాడతారా? రైతులు మొత్తం వాళ్ళ పొలాలు అన్నీ వదిలేసుకొని వచ్చి మళ్ళీ సెక్యూరిటీ గార్డుగా ఏటీఎం దగ్గర గార్డుగా ఉన్నప్పుడు మాట్లాడతారా? మాట్లాడండి సార్. ఆగ్నూరు మురళి సార్కి ఏమైందో తెలియదు. ఆగ్నూరు మురళి సార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బీఆర్ఎస్ తీసుకున్నారు. అప్పటి నుంచి జనం గొంతుగా మాట్లాడిండ్రు, సమస్య ఏదైనా మాట్లాడిండ్రు, ప్రశ్నించిండ్రు గత గవర్నమెంట్. ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఓటు ఏదని ప్రచారం చేసిండ్రు. నిరుద్యోగుల తరఫున మొత్తం ఆయన్నే బాధ్యతలు తీసుకున్నాడు. ఊరూరు తిరిగి నిరుద్యోగులందరినీ కూడగట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్కి ఓటు వేయద్దని మీరు అందరినీ చైతన్యవంతం చేసింది సార్. ఇప్పుడేంది సార్? ఎన్ని రోజులైంది మీరు మాట్లాడక? ఎక్కడ పోయిన మీరు? రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారా? ప్రభుత్వంలో కాంట్రాక్టు కోసం తిరుగుతున్నారా? ఏదైనా కీలక పదవి లభించకపోతుందా? నాకు పదవి రాదా? గత ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ నేనే గద్దెనెక్కించినా నాకు పదవి రాదా, నాకు ఇవ్వరా అని తిరుగుతున్నారా? అక్కడ పదవి ఇవ్వరు అని సంకేతాలు వచ్చినప్పుడు మాట్లాడతారా మీరు? అప్పటిదాకా మేమంతా ఆగ్నూరు మురళి సార్ గొంతు వినలేమా? ఆయన మాట్లాడరా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మొన్న లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీరు మళ్ళీ జనం బాట పట్టిండ్రు, మళ్ళీ కాంగ్రెస్కి మద్దతుగా నిలిచిండ్రు. మీరు రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలవకండి సార్. జనాల సమస్యలకు మద్దతుగా నిలవండి. జనాల బతుకు తెరువుకు మీరు మద్దతుగా నిలవండి. రాజకీయాలు ఏంది సార్? ఈరోజు ఈ పార్టీ అధికారం ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు అనుకుంటే దిగిపోదు, మీరు అనుకుంటే గవర్నమెంట్ రాదు, మీరు అనుకునేది ఉంటే కూలిపోయే ప్రభుత్వం ఆగదు, మీరు అనుకుంటే పడుకున్న ప్రభుత్వం లేవదు. మీరు మాట్లాడితే లేస్తారు సార్. మీరు మాట్లాడితే జనం సమస్యలు మీరు తీసుకుంటే, జనం తరపున మీరు మొన్నటిదాకా ఎలక్షన్స్లో ఎట్లా తిరిగిండో అట్లా కనుక తిరిగితే ఆగ్నూరు మురళి సార్ను తెలంగాణ సమాజం నెత్తినెక్కించుకుంటుంది సార్. ఇట్లాంటి మేధావులు, ఇట్లాంటి చెగువేరాలు మాట్లాడకపోతే తెలంగాణ సమాజం ఏమైపోవాలి సార్? పాడైపోవాలనా? ఎప్పుడు మాట్లాడతారు మీరు? ప్రభుత్వంలో పదవుల కోసం అర్రులు చేస్తున్నారా సార్? ప్రభుత్వంలో పదవులు వస్తే, మీకు పదవులు వస్తే తెలంగాణ జన సమస్యలన్నీ మామైపోతాయా? తెలంగాణ జనమంతా మొత్తం సంబరాల్లోకి వెళ్ళిపోతారా? వాళ్ళ జీవితాలు మారిపోతాయా సార్? మారిపోవు కదా. ఎందుకు సార్? ప్రభుత్వంలో పదవులు కావాలంటే మీరు మొన్నటిదాకా కలెక్టర్గా పనిచేసినారు. అంతకు మించిన పదవి ఏంటి సార్? అంతకు మించిన పదవి ఏముంటుంది? కలెక్టర్కి మించిన పదవి రాజకీయ పదవులు ఉంటాయా? కరెక్ట్గా చేస్తే రాజకీయ పదవుల కోసం సెక్రటరీలో ఫైలు పట్టుకొని తిరుగుతున్నారు సార్. మిమ్మల్ని చూస్తే బాధ అవుతుంది. కొద్దిగా మీరు మౌనం వీడండి. మీరు ముగ్గురు మా చెగువేరాలని చెప్తున్నాను నేను. తెలంగాణ జనం గుండె మీద చేసుకొని ధైర్యంగా అనుకునే రోజు రావాలి సార్. అది మీ వల్ల అవుతుంది. మీరు ప్రశ్నించండి, మీరు బయటికి రండి. మీరు బయటకు వస్తే అంతకు మించిన గౌరవం, కీర్తి దొరుకుతుంది సార్. గవర్నమెంట్ పదవుల్లో, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో కాంట్రాక్ట్ వస్తేనో మీకు కీర్తి రాదు సార్. మీరు బయటికి రండి, ప్రశ్నించండి. ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే సార్. మీరు ప్రశ్నించే అవకాశం రాని ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయా ఎక్కడైనా? ఇంకా మేము ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మేము గుండె మీద చేసుకొని పనుకుంటాం, జనమంతా ధైర్యంగా పనుకుంటారు అన్న అట్లాంటి ప్రభుత్వాలు ఉన్నాయా? వస్తున్నాయా? అట్లాంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయా? ఇప్పుడు ఉన్నాయా? అంత ప్రశాంతమైన ప్రభుత్వాలు, జనాలను ప్రశాంతంగా ఉంచే ప్రభుత్వాలు వస్తున్నాయా? ఎందుకు సార్ మాట్లాడరు మీరు? మీరు బయటికి రండి సార్, మాట్లాడండి. తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తుంది. అంతకుముందు మాట్లాడిన మేధావులు ఎటుపోయారు? వీళ్ళని ఏ గోడసాటున ఉండి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మీకోసం ఎదురు చూస్తున్నారు సార్. మీరు బయటికి రండి, జనాల తరఫున మాట్లాడండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.